రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం రాజకీయ డైవర్షన్ పాలిటిక్స్ కు పాల్పడుతుందని, అవినీతిని ప్రశ్నిస్తున్న తమ పార్టీ నేతలపై అక్రమ కేసులు బనాయిస్తుందని వైసీపీ యువజన విభాగం ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు కొలువి చైతన్య ఆరోపించారు. వైసీపీ యువజన విభాగం జోనల్ వర్కింగ్ ప్రెసిడెంట్ కారుమూరి సునీల్ ను అక్రమంగా అరెస్టు చేయడాన్ని తీవ్రంగా ఖండించారు. వైసీపీ ఎన్టీఆర్ జిల్లా కార్యాలయంలో ఆ పార్టీ యువజన విభాగం అధ్యక్షుడు కొలువి చైతన్య ఆధ్వర్యంలో మీడియా సమావేశం జరిగింది. ఈ సమావేశంలో యువజన విభాగం రాష్ట్ర కార్యదర్శి షేక్ మహారాజ్, ఎన్టీఆర్ జిల్లా సెక్రటరీ ఎర్రగొండ సురేంద్రరావు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, గత వైసీపీ ప్రభుత్వ హయాంలో మద్యం అమ్మకాలను ప్రభుత్వమే పారదర్శకంగా నిర్వహించిందని, సిండికేట్ల వ్యవస్థను రూపుమాపి 33% దుకాణాలు, 43,000 బెల్ట్ షాపులు, 4,300 పర్మిట్ రూమ్లను రద్దు చేశామన్నారు. ప్రస్తుత కూటమి ప్రభుత్వంలో మద్యం ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయని, ప్రతి బాటిల్పై ఎంఆర్పీ కంటే 10 రూపాయల నుండి 20 రూపాయల వరకు అదనంగా వసూలు చేస్తున్నారన్నారు. 99 రూపాయలకే మద్యం అందిస్తామని చెప్పి నేడు 120 రూపాయలకు విక్రయిస్తున్నారని, దీనిపై ఎక్సైజ్ శాఖ ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నించారు. ఈ అక్రమ వసూళ్లన్నీ పాలకుల జోబుల్లోకి వెళ్తున్నాయని, మద్యం దుకాణాల లైసెన్సులు ఒకరి పేరు మీద ఉంటే వాటిని తెదేపా ప్రతినిధులే బినామీలుగా నిర్వహిస్తున్నారన్నారు. ప్రశ్నించిన తమ పార్టీ నాయకులపై కేసులు బనాయిస్తున్నారని, అక్రమ కేసులు పెట్టి భయభ్రాంతులకు గురి చేసిన ప్రజల పక్షాన వైసీపీ పోరాటం కొనసాగిస్తుందని హెచ్చరించారు. రాష్ట్ర యువజన విభాగం జోనల్ వర్కింగ్ ప్రెసిడెంట్ అయినటువంటి బీసీ వర్గానికి చెందిన యువ నాయకులు కారుమూరి సునీల్ గారిని అక్రమంగా అరెస్ట్ చేసింది కూటమి ప్రభుత్వం. పొలిటికల్ డైవర్షన్లో భాగంగా ఈ రాష్ట్రంలో జరుగుతున్న అవినీతి గురించి ప్రశ్నిస్తే అన్యాయంగా వైఎస్ఆర్సీపీ నాయకుల మీద లేని అక్రమ కేసులు పెట్టి జైల్లో వేస్తాం జరుగుతుంది. 2019 టు 2024 మధ్యలో చూస్తే ఏదైతే వైఎస్ఆర్సీపీ హయాంలో మద్యం అమ్మకాలు అనేవి పూర్తిగా ప్రభుత్వం ఆధ్వర్యంలోనే కొనసాగినాయని ఈ సందర్భంగా తెలియజేస్తుంది. ఎంతో పారదర్శకంగా సిండికేట్ల కబంధ హస్తాల నుంచి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ ఆధ్వర్యంలోకి ఈ మద్యం దుకాణాలు తీసుకురావడం జరిగింది. ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్సీపీ హయాంలో 33% దుకాణాలని రద్దు చేస్తాం జరిగింది. అలాగే 43,000 బెల్ట్ షాపులు రద్దు చేస్తాం జరిగింది. 4,300 పైచీలకు పర్మిట్ రూములు రద్దు చేస్తాం జరిగింది. ఎంఆర్పీ రేట్ల కన్నా ఎక్కువ ₹1 ఎక్కడ అమ్మినా కూడా వెంటనే ఎక్సైజ్ డిపార్ట్మెంట్ ద్వారా వాళ్ళ మీద చర్యలు తీసుకుంటాం, అలాగే వాళ్ళకి శిక్షలు పడటం కూడా అమలు చేసినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో జరిగింది. ఏదైతే మద్యం ధరలను పెంచి అమ్మకాలను తగ్గించే విధంగా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటాం జరిగింది. అలాగే మద్యం అమ్మకాలు జరిగే వేళలు కుదించి దానికి ప్రతి ఊరిలో కూడా ఒక మహిళా పోలీసుని నియమించి అక్కడంతా కూడా సవ్యంగా జరిగేలా చూసుకునే బాధ్యతను కూడా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం తీసుకుంటాం జరిగింది. ఇప్పుడున్న కూటమి హయాంలో చూస్తే కనుక ఈ రాష్ట్రంలో ప్రతి మద్యం దుకాణంలో కూడా ప్రతి బాటిల్ పైన 10 నుంచి 20 రూపాయలు ప్రతి పేద ప్రజల దగ్గర నుంచి ఎక్కువ శాతం వసూలు చేస్తున్నారు. ఎంఆర్పీ రేట్ల కన్నా కూడా ప్రతి షాప్లో ప్రతి బాటిల్ పైన 10 నుంచి 20 రూపాయలు వసూలు చేస్తున్నారు. ఇదేంటి అని అడిగే ఎక్సైజ్ డిపార్ట్మెంట్ మాత్రం నిమ్మకి నీరెత్తినట్టు ఏమి పట్టనట్టు కూర్చుంటుంది. ఈ రాష్ట్ర ప్రభుత్వం కూడా 99 ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న 99 రూపాయల మధ్యనే కూడా 120 రూపాయలకి ఈరోజు ఆ షాపుల్లో అమ్మటం జరుగుతుంది. ఏంటని ప్రశ్నించేవాళ్ళు లేరు. ఏంటని ప్రశ్నిస్తే వైఎస్ఆర్సీపీ నాయకుల మీద లేని కేసులు ఉన్నట్టు అబద్ధాలను సృష్టించి మీడియాలో సోషల్ మీడియాలో ప్రశ్నిస్తే వాళ్ళపైన కేసులు, మీడియాలో ప్రశ్నిస్తే వాళ్ళపైన కేసులు, పబ్లిక్లో ప్రశ్నిస్తే వాళ్ళపైన దాడులు చేస్తుంది కూటమి ప్రభుత్వం. అలాగే 99 రూపాయలకి మద్యం ఇస్తామని చెప్పి 120 రూపాయలకి అదే మద్యాన్ని అమ్ముతున్నారు. ఈ కలెక్షన్లన్నీ కూడా ఎటు వెళ్తున్నాయో అనేది కూడా అందరికీ తెలుసు.
ఈ కలెక్షన్లు అన్నీ కూడా కరకట్ట ప్యాలెస్లకి వెళ్తున్నాయని చెప్పి వైఎస్ఆర్సీపీ దీనిపై ఆరోపిస్తుంది. లైసెన్సులు ఏమో ఒకరి పేర్ల మీద ఉంటాయి, నిర్వాహకులేమో వేరే వాళ్ళు ఉంటారు. లైసెన్సులు ఏమో ఇంత శాతం మందికి ఇస్తామంటారు, నిర్వహించేదేమో పూర్తిగా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ప్రతినిధులే ఉంటున్నారు. ఎక్కడా కూడా అకౌంటబిలిటీ లేకుండా, ఒక సరైన విధి విధానాలు లేకుండా వాళ్ళ ఇష్టం వచ్చినట్టు అవినీతికి పాల్పడుతున్నారు. కావున ఇవన్నీ కూడా ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. రాబోయే రోజుల్లో మీరు కూటమి ప్రభుత్వం ఎన్ని భయభ్రాంతులకు గురి చేసినా, ఎన్ని అక్రమ కేసులు కట్టినా కూడా ప్రజల పక్షాన వైఎస్ఆర్సీపీ ఎప్పుడు పోరాడుతుంది. ఆ పోరాడే నాయకుల వెనకాల మేమందరం కూడా ఎప్పుడు నిలుస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తూ నాకు ఈ అవకాశం కల్పించినందుకు ధన్యవాదాలు తెలియజేస్తాను. మరి ఈరోజు మనమందరం కూడా చూస్తూనే ఉన్నాం, రాష్ట్రంలో ఎలాంటి పరిస్థితులు నెలకొన్నాయో, ఎలాంటి గడ్డుదినాలని మనం ప్రజలు ఎదుర్కొంటున్నామో మరి మనమందరం కూడా గమనిస్తూనే ఉన్నాం. మరి ఈ కూటమి ప్రభుత్వం అరాచకాలు మన మీడియా ద్వారాగా, ఫోర్త్ ఎస్టేట్ అనేటువంటి మీడియా ద్వారాగా మనమందరం కూడా ప్రజలందరూ కూడా కళ్ళకు కట్టినట్టు చూస్తూ ఉన్నారు. మరి ఈ కూటమి ప్రభుత్వం చేస్తున్నటువంటి యొక్క అరాచకాలని, అక్రమాలని ఎవరన్నా ప్రశ్నిస్తే వెంటనే వాళ్ళ మీద ఈ యొక్క పోలీస్ వ్యవస్థని ఉపయోగించుకొని వాళ్ళని అనేకమైనటువంటి ఇబ్బందులకు గురి చేయడం జరుగుతుంది. మరి రీసెంట్గా మనం చూస్తూనే ఉన్నాం, ఈ సాయికృష్ణ నేతను కూడా ఎన్నో విధాలుగా టార్చర్లు పెట్టి అతను కూడా ఇచ్చేశారు. ఈ దుర్మార్గమైనటువంటి యొక్క పరిపాలననే మనమందరం కూడా తొందరలోనే మట్టిపెట్టేటువంటి రోజు అనేది ఒకటి వస్తుంది. మరి చూశారు కదా, మరి కార్మూల్ సునీల్ గారు మరి యువజన సంఘానికి ఆయన ఒక ప్రత్యేకమైనటువంటి బాధ్యతలు తీసుకొని రాష్ట్రంలో యువతని మేలుకొలుపుతూ చైతన్యవంతులను చేస్తుంటే, ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి అన్యాయాలని, అక్రమాలని మరి ప్రశ్నిస్తుంటే, మరి ఏ రకంగా ఒక బీసీ వర్గానికి సంబంధించినటువంటి వాళ్ళని ఏ రకంగా కేసులు పెట్టి మరి వేధిస్తున్నారనేది కూడా మనం చూస్తూనే ఉన్నాం. అరే, ప్రతిపక్షం పాత్ర ఏంటి? అధికార పార్టీ చేసేటువంటి యొక్క తప్పులని ఎత్తి చూపించి సరైనటువంటి యొక్క పరిపాలన ప్రజలకు అందించడమే ప్రతిపక్షం యొక్క బాధ్యత. అలాంటి ప్రతిపక్ష పాత్ర పోషిస్తున్నటువంటి మరి సునీల్ గారు మరి ఈ రకంగా మద్యం కుంభకోణాలు, అక్రమ మద్యం రవాణా, మరి ఎక్కువ రేట్లు, ఈ కల్తీ మద్యాల వల్ల ప్రజల ప్రాణాలు వెళ్తుంది, ఇవన్నీ ప్రశ్నిస్తే తిప్పి వాళ్ళ మీద కేసులు పెట్టి జైల్లో పెట్టి వేధించేటువంటి పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం. ఎన్నాళ్ళు సాగుతుంది ఇలాంటి పరిపాలన? ఎన్నాళ్ళు చేస్తారు ఇలాంటి దుర్మార్గమైనటువంటి యొక్క పరిపాలన? ప్రభుత్వానికి అధికారం అనేది శాశ్వతం కాదు. ఈరోజు మీరు ఉండొచ్చు, చేతిలో మీ పవర్ ఉండొచ్చు, కానీ రేపొద్దున ఈ ప్రభుత్వం కనుక అధికారంలోకి వచ్చిందని అంటే మీ పరిస్థితి ఏంటనేది ఒకసారి ఆలోచించుకోమని ఈ లోకేష్ని హెచ్చరిస్తున్నాం అన్నమాట. లోకేష్ గారు, మీరు జాగ్రత్తగా మీరు ఈ యొక్క రాష్ట్ర పరిపాలన అందించండి. మీరు ఏది చేసినా కానీ మీ యొక్క రెడ్ బుక్ రాజ్యాంగాన్ని మీరు ఇక్కడ ఏదో ఇంప్లిమెంట్ చేస్తున్నారని చెప్పేసి మీరేదో సునకానందం పొందుతున్నారేమో ఈ రోజున కేసులు పెట్టి. కానీ ఇవన్నీ కూడా అక్రమ కేసులు ఎప్పుడు కూడా నిలబడవు. నిజం ఎప్పుడు కూడా నిలకడగానే ప్రజలకు తెలుస్తుంది, ఎప్పుడు కూడా సత్యమే గెలుస్తుంది. మరి కాబట్టి మీరు ఎలాంటి విధానాలు మానుకొని, అరే ఏది చూసినా కానీ కనీసం ఈ యొక్క డిపార్ట్మెంట్లో అవినీతి జరుగుతుందని ఎవరన్నా మా నాయకుడు వైఎస్ఆర్సీపీ నేత ప్రశ్నిస్తే వాళ్ళ మీద తిప్పి వాళ్ళ మీదే కేసులు పెట్టి జైలుకి పంపించడం. అరే ఏదన్నా సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెడితే వాళ్ళని పిలిపించి స్టేషన్లకి అనేక రకమైన వారింగ్లు ఇప్పించి వాళ్ళ థర్డ్ డిగ్రీలో ఉపయోగించి నానా చిత్రహింసలు గురి చేయటం. ఇదే మీకు ఇచ్చింది ప్రభుత్వం పరిపాలన? ఇందుకైనా మీకు ఇచ్చింది ప్రజలు మీకు ఇచ్చినటువంటి అధికారం? దీనికైనా మీరు ఉపయోగించేది? అరే కనీసం ఈ రాష్ట్రంలో ఎంత జనాభా ఉంది, ఎంతమంది విద్యార్థులు ఉన్నారు, ఎంతమంది స్కూల్ పిల్లలు ఉన్నారు, ఎంతమంది ఇంజనీరింగ్ చదువుతున్నారు, ఎంతమంది మెడిసిన్ చదువుతున్నారు, వీళ్ళకి కావాల్సినటువంటి సౌకర్యాలు ఏంటి, వీళ్ళకి కావాల్సినటువంటి కాలేజీ ఫెసిలిటీస్ ఏంటి, మరి జగన్మోహన్ రెడ్డి గారు అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చినటువంటి ఈ యొక్క 16 మెడికల్ కాలేజీల పరిస్థితి ఏంటి, వీటన్నిటి గురించి నువ్వు ఆలోచించుకోకుండా, ఈ రాష్ట్ర ప్రజల విద్యార్థుల యొక్క భవిష్యత్తు గురించి నువ్వు ఆలోచించుకోకుండా అరే ప్రశ్నించిన ప్రతి ఒక్కరి మీద నువ్వు కేసులు పెట్టుకొని పోతే నువ్వు సాధించేది ఏంటి రాష్ట్రానికి? అరే కనీసం బెల్ట్ షాపులు నీ విచ్చలవిడిగా పెట్టేసేయటం, బార్ షాపులు నీ ఇష్టం వచ్చినట్టు వాళ్ళకి ఇచ్చేసేయటం, లైసెన్సులు ఇచ్చేసేయటం, నీ ఇష్టానుసారంగా మరి ఆ యొక్క మద్యం ద్వారాగా డబ్బుని వెనకాలేసుకోవటం ఏంటిది? కనీసం విద్యార్థులకి కావాల్సినటువంటి సౌకర్యాలు ఆ విద్యను అందించడం చేత కానీ నువ్వు ఒక విద్యాశాఖ మంత్రివే. ప్రజల యొక్క ఆరోగ్యాన్ని పోగొట్టుకుంటూ, ప్రజల యొక్క ప్రాణాలను పోగొట్టుకుంటూ ఉండేటువంటి యొక్క మద్యానికి మాత్రం
నువ్వు మాత్రం కావాల్సినటువంటి పర్మిషన్లో కావాల్సినటువంటి బెల్ట్ షాపులు కావాల్సినటువంటి రేట్లు నీ విచ్చలవిడిగా పెట్టుకొని నీ అక్రమ సంపాదనని నువ్వు విచ్చలవిడిగా దోసుకు తింటున్నావు ఈ రాష్ట్రాన్ని. ప్రజలు గమనిస్తూనే ఉన్నారు. ఖబర్దార్ లోకేష్ గారు, మీరు మీ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం, మీరు ఈ పవన్ కళ్యాణ్ గారు మరి ఏం చేస్తాను, నేను ప్రశ్నిస్తాను అన్నారు. రాష్ట్రంలో ఎంత అరాచకమైన పరిపాలన సాగుతుంటే ఏం ప్రశ్నిస్తున్నారు పవన్ కళ్యాణ్ గారు? అర్థం చేసుకోండి మీరే. వాళ్ళు ఇచ్చేటువంటి ఒక ప్యాకేజీ స్టార్లుగా కాదు, పేదవాడి పక్షాన్ని నిలబడేటువంటి ఒక స్టార్ కానీ మీరు నిలబడండి. అప్పుడే మీరు రియల్ స్టార్గా ఉంటారు ఈ యొక్క రాష్ట్రంలో. అంతేగాని అప్పుడు దాకా కూడా మీరు ప్యాకేజీ స్టార్గానే ఉంటారే కానీ పేదల పక్షాన్ని మీరు ఒక స్టార్గా మాత్రం మీరు ఉండలేరు. పేదల పక్షాన్ని ఎప్పుడు కూడా ఒక స్టార్గా రియల్ హీరోగా జగన్మోహన్ రెడ్డి గారు చేశారు. జగన్మోహన్ రెడ్డి గారి యొక్క కార్యక్రమాలను మనం చూస్తే మరి బెల్ట్ షాపులు, మరి అన్నగారు చైతన్య అన్నగారు చెప్పినట్టు బెల్ట్ షాపులు రద్దు చేయడం కానివ్వండి, మరి మద్యాన్ని తక్కువ రేటు ఇవ్వడం కానివ్వండి, మరి ఒక నిష్పక్షపాతంగా ట్రాన్స్పరెన్సీగా అకౌంటబిలిటీగా ప్రతి ఒక్క రూపాయి కూడా ప్రభుత్వానికి చెందేటట్టుగా మరి జగన్మోహన్ రెడ్డి గారు మరి చేస్తే ఈరోజు వచ్చేటువంటి రూపాయి ఎక్కడికి వెళ్తుందండి? ఒక్కదానికి సరైన లెక్క ఉందా? ఒక్కదానికి సరైన అకౌంటబిలిటీ ఉందా? ట్రాన్స్పరెన్సీ ఉందా? ఏమీ లేదు. వీళ్ళ ఇష్టానుసారంగా రాష్ట్రాన్ని దోచుకుని ఉన్నారు. పైకి మాత్రం స్వచ్ఛాంధ్రప్రదేశ్, ఏదో స్వర్ణాంధ్రప్రదేశ్, ఈయనకి వచ్చినటువంటి పేర్లన్నీ పెట్టేసుకున్నాడు. ఈరోజు ఈ సమావేశం ఏర్పాటు చేయడానికి ముఖ్య కారణం మన యువజన విభాగం జోనల్ వర్కింగ్ ప్రెసిడెంట్ అయిన కారుమూరి సునీల్ గారిని అక్రమంగా అరెస్ట్ చేయడం జరిగింది. ఇప్పుడు ఈ ప్రభుత్వ విధానం ఎలా ఉందంటే, ప్రభుత్వాన్ని ఎవరైనా ప్రశ్నిస్తే అది అన్యాయం, ప్రభుత్వాన్ని ఎవరు నిలదీయకూడదు, అక్రమ మద్యం కేసులు అంటారు. ఇప్పుడు జగన్ గారి హయాంలో బెల్ట్ షాపులు తీసేయడం జరిగింది. అక్కడ ఏమైనా అన్యాయం జరిగిందా? లేకపోతే బెల్ట్ షాపులు ఉండడం వల్ల ఏమైనా ఉపయోగమా? తీసేయడం తప్ప, జగన్ గారు చేసిన తప్ప? లేకపోతే ఉన్న మద్యం షాపుల్ని కుదించి తక్కువ చేసి మద్యం రేట్ని పెంచి మద్యం వాడకాన్ని తగ్గించడం జగన్ గారు చేసిన తప్ప? మరి ఈ విధానం మరి ప్రభుత్వం ఎటు పోతుందో, ఎటు తీసుకెళ్తుందో యువత ప్రశ్నించడం తప్ప అంటే ఏం చేయాలి? ప్రభుత్వ విధానాలు తప్పు ఉన్నప్పుడు ప్రశ్నించడం తప్ప? అలాగే ప్రభుత్వం నడిపింది మద్యం దుకాణాలు, ఇక్కడ అన్యాయం ఎక్కడ జరిగింది, అక్రమం ఎక్కడ జరిగింది అంటే కేవలం ఈ ప్రభుత్వం చేస్తుంది ఏంటంటే యువత ప్రశ్నించకూడదు, ప్రభుత్వాన్ని ఎటువంటి ఏ తీరునో కూడా ప్రశ్నించకూడదు. అక్రమాలు చేసినా అన్యాయం చేసినా ప్రశ్నిస్తే కటకటాల పాలు పంపిస్తారు. కేవలం ఇది అన్యాయంగా కారుమూరి సునీల్ గారిని అరెస్ట్ చేయడం తప్ప వేరేదేం కాదు. ఆయన నిర్దోషిగా బయటకు వస్తారు. ధన్యవాదాలు.